నా కూతురు చదువు కోసం మంత్లీ ఒక 5,000 ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను. బట్ రిస్క్ బట్టి రిటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అనుకుంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో మ్యూచువల్ ఫండ్స్లో లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అని చెప్పేసి ఉంటుంది. లో రిస్క్ అంటే మీ పోర్ట్ఫోలియోలో మాక్సిమం అన్ని గవర్నమెంట్ బాండ్స్ కానీ కార్పొరేట్ బాండ్స్ కానీ వాటిలోనే పెడతారు. దానివల్ల ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మీకైతే ఇక్కడ పడిపోవడం అనేది అక్కడ ఉండదు. మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ అనేది వచ్చేలా చూసుకుంటారు అనమాట. అది మీకు లో రిస్క్ అనమాట. సో మీడియం రిస్క్ అంటే పూర్తిగా డెట్లో పెట్టారు, అలా అని చెప్పి ఈక్విటీలో కూడా పెట్టారు అనమాట. రెండింటికి కొంత పార్ట్ ఎలగేట్ చేసి పెడతారు. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈక్విటీ ద్వారా మీకు వచ్చిన రిస్క్ని కూడా ఏదైతే డెట్ కంటెంట్ ఉంటుందో డెట్ అనేది మీకు కాంపన్సేట్ చేస్తుంది అనమాట. సో మీడియంగానే మీకు రిటర్న్స్ వస్తాయి అనమాట. ఇక్కడ హై రిస్క్ ఉంది కదా, హై రిస్క్ అంటే 90% ఏదైతే ఉన్నదో అదంతా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అంటే మీ యొక్క షేర్స్ ఏవైతే ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, పోర్ట్ఫోలియోలో ఏదైతే మీకు షేర్స్ ఉంటాయో షేర్స్ అన్ని మార్కెట్ పెరిగితే జమ్మని మీకు కూడా ఎక్కువ డబ్బులు అలానే వస్తాయి. ఇదంతా చూసాం కదా, దీన్ని బట్టి ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు అనుకుంటే, సో హై రిస్క్ ఉంటే హై రిటర్న్ వస్తుంది అనమాట, లో రిస్క్ ఉంటే లో రిటర్న్ వస్తుంది. సో మీరు ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు, హై రిస్క్ లో ఉన్న ఫండ్స్ తీసుకోవచ్చా లేకపోతే లో రిస్క్ లో ఉన్న ఫండ్స్ తీసుకోవచ్చా. ఈ మినిమం నాలెడ్జ్ ఎవరికి అవసరం వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయాలి.